ఛానల్. ఎట్లున్నారండి మీరందరూ? హోప్ మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు మా హౌస్ టూర్ చూపించబోతున్నాను. ఇది చాలా రిక్వెస్ట్ చేసిన వీడియో. ఎట్ లాస్ట్ ఇవాళ నేను షేర్ చేయబోతున్నాను మీకు. అండ్ మీరు నా ఛానల్ ఆల్రెడీ ఫాలో అయి ఉంటే కనుక మీకు ఈ పాటికి నా గురించి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి నా పేరు దివ్య, మేము కెనడాలో ఉంటాము. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు అమ్మాయి. సో మేము కెనడాకి వచ్చి 3 years అయిందండి. రైట్ నో మేము పిఆర్లో ఉన్నాము. మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, ఇంకా నాకు 2 years బాబు ఉన్నాడు. అండ్ ఇవాళ ఈ వీడియోలో అయితే నా హౌస్ టూర్ చూపించిపోతున్నాను. ఇది మా సెకండ్ హౌస్ అనమాట. మా ఫస్ట్ హౌస్ టూర్ కూడా నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ నేను షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మేము ఉంటుంది వచ్చేసి 2 BHK అండ్ 1 bathroom అనమాట. అండ్ ఇది వచ్చేసి హై రైజ్ అపార్ట్మెంట్. మీకు వెనకాల కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్, సేమ్ ఆ కార్బన్ కాపీ సేమ్ అట్లనే ఉంటుంది. ఇదంతా ఒక కమ్యూనిటీ అనమాట. మధ్యలో కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్, లైక్ టౌన్ హౌసెస్ లా ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ మా అపార్ట్మెంట్ అండ్ ఇదంతా ఒక కమ్యూనిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఈ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, దానికి ముందు అటు సైడ్ మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ కొంచెం ప్లే ఏరియా ఉంది పిల్లల కోసం, అండ్ కొంచెం బాస్కెట్బాల్ కోసం అంతా ఉందన్నమాట. సో అది నేను నా సెకండ్ వీడియోగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ నో ఏంటంటే కేవలం ఇల్లు మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రైట్ నో నేను వచ్చేసి బాల్కనీలో ఉన్నా. ఇదంతా నేను ఇది మీకు చూపిస్తాను. అండ్ దెన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను మీకు ఇల్లు మొత్తం చూపిస్తా. వచ్చేయండి. మా ఫ్లాట్కి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ బాల్కనీయే. చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సరదాగా ఒక కప్పు కాఫీ పట్టుకొని వచ్చి నుంచి ఉంటే చాలు, చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ ఈ స్పేస్లో నేను మా బాబు కోసం ప్లే ఏరియా లాగా కొంచెం చేసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని చైర్స్ పెట్టుకున్నాను, ప్యాటియో క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎలివేటర్ ఏరియాలో ఉన్నాము. ఇవి ఎలివేటర్స్. సో ఇలాగ స్ట్రైట్గా వచ్చేసి ఇట్లా వెళ్తే ఆ కార్నర్ అనమాట మా హౌస్. వెల్కమ్ టు మై హౌస్. ఫస్ట్ డోర్ లాక్ చేసేద్దాం. ఇక్కడ కీస్ పెట్టుకున్నాను. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. వెంటనే ఇక్కడ ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి, అది ఇది. సో అది వచ్చేసి క్లాజెట్, అంటే జాకెట్స్, షూస్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. జాకెట్స్ అండ్ కింద షూస్ కబోర్డ్ ఉంది. ఈ ఏరియా చాలా చిన్నగా ఉంది, ఏదో ఇరికిస్తున్నాం అనమాట అన్ని. రైట్ నో సమ్మర్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 80% వింటరే ఉంటుంది. ఇక వింటర్కి ఖచ్చితంగా జాకెట్స్ ఇంకా పెద్ద పెద్ద షూస్ వేసుకొని తిరగాల్సిందే. అండ్ ఇది మా లాండ్రీ స్పేస్, వాషర్, డ్రయర్. ఇట్లాగా మా ఫస్ట్ హౌస్లో మాకు ఇట్లా లేదనమాట. అంటే కామన్ ఏరియాలో మాకు ఇట్లా లాండ్రీ స్పేస్ ఇచ్చారు. అంటే ఒక ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేదు, చాలా లాండ్రీస్ ఉండేటివి. అక్కడికి వెళ్ళి మేము బట్టలు వెళ్ళి ఉతుక్కునేటోళ్ళం అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండ్ అది క్లాజెట్, అదేంటిది లాండ్రీ. అండ్ ఆపోజిట్ ఈ తలుపు చాలా అవసరమైనది వాష్రూమ్. సో చాలా చిన్న స్పేస్ వాష్రూమ్. ఇట్లాగా బాత్ టబ్, బేసిక్స్ అన్నీ ఉన్నాయి. వాషింగ్ ఏరియా అండ్ ఒక కబోర్డ్ ఇచ్చాడు పైన. అండ్ ఇది ఈ ఇల్లు మొత్తానికి ఇది ఒక్కటే అనమాట మిర్రర్, కాబట్టి నేను ఒక పెద్ద మిర్రర్ తీసుకున్నాను, ఫుల్ మిర్రర్. సో ఈ స్పేస్ చూసేసాం మనము ఇట్లాగా. ఇంకా అది మాస్టర్ బెడ్రూమ్. జస్ట్ ఓవరాల్ చూపిస్తా. మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది ఇష్కన్న ప్లే రూమ్ అండ్ ఇదంతా హాల్. సో మాకు కిచెన్ హాల్లోనే ఉంది. సో ఇప్పుడు నేను మీకు మా మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇష్కన్న ప్లే రూమ్ చూపిస్తా.
సో ఇది వచ్చేసి మాకు రూమ్ టెంపరేచర్ డిస్ప్లే చేస్తుంది. సో రైట్ నో ఈ బెడ్రూమ్లో 27 degrees ఉందన్నమాట. ఒకవేళ మరీ ఎక్కువ, ఇప్పుడు ఇక్కడ మీకు హ్యాపీ స్మైల్ కనిపిస్తుంది కదా, ఒక్కొక్కసారి టెంపరేచర్ ఎక్కువ ఉంటే కనుక ఇది సాడ్ ఫేస్ చూపించుద్ది. అండ్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి హీటర్ కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. ఇలా కంట్రోల్ చేసుకోవడానికి రైట్ నో సమ్మర్ కాబట్టి ఇక కంప్లీట్ డౌన్. అండ్ కార్నర్స్లో మీకు కనిపిస్తున్నాయి కదా, సో అవి హీటర్స్. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ని మా బాబుకి ప్లే రూమ్ లాగా చేసాము. ఈ చిన్న ప్లే టెంట్ లాగా వేసాము. సో టాయ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అండ్ తను కూడా దీంట్లో ఆడుకుంటూ ఉంటాడు. ఏమైనా టాయ్స్ బయటకు తెచ్చుకొని మళ్ళీ దాంట్లో వేసేస్తూ ఉంటాడు. అండ్ ఇదే రూమ్లో పక్కకి మళ్ళీ ఒక ఆఫీస్ స్పేస్లా క్రియేట్ చేసుకున్నాము. సో ఈవెన్ నా కోసమైనా మా హస్బెండ్ కోసమైనా ఏమైనా వర్క్ ఉంటే కనుక మేము ఈ స్పేస్లో వర్క్ చేసుకుంటాము. అండ్ ఈ రూమ్లో ఒక క్లాజెట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసేసాము అండ్ ఇప్పుడు ఈ హాల్ ఏరియా చూపిస్తాం. సో ఫస్ట్ నేను కిచెన్ పార్ట్ చూపించేస్తా, దాని తర్వాత నేను మీకు లివింగ్ ఏరియా సైడ్ తీసుకెళ్తాను. సో అది ఫ్రిడ్జ్ అండ్ కింద వచ్చేసి ఇది మొత్తం రిఫ్రిజిరేటరే. సో కింద వచ్చేసి డీ ఫ్రీజర్, ఇట్లాగా కొంచెం పెద్దగానే ఉంది. అండ్ కింద అండ్ ఇది డిష్ వాషర్. సో ఇందాకే డిష్ వాషర్ పెట్టాను, ఎండ్ వచ్చింది చూసారా. అండ్ ఇక్కడ పాట్స్ పెడతాము, అంటే డిటర్జెంట్ అనమాట. నేను డిష్ వాషర్ వీడియో కూడా చేశాను లాస్ట్ పాత ఇంట్లో. అండ్ ఇక్కడ లైక్ వాష్ చేసినవన్నీ పెట్టేస్తాను. అండ్ ఆ స్పేస్ అంతా వాష్ ఏరియా చూసారు కదా. అండ్ నా బ్యూటిఫుల్ ఆయిల్ క్యాన్స్, నా రెడ్ ఫ్లవర్స్ అవి నా మొత్తం కిచెన్లో. అండ్ ఇక్కడ ఏంటి, ఎందుకుంది ఈ ప్లేట్, ఎస్ పెట్టేసా. అండ్ అది వచ్చేసి బాటిల్ ఆఫీస్కి తీసుకెళ్తున్నాను, వాష్ చేద్దాం పక్కన పెట్టా, అలా పెడితే గుర్తుంటుందని చెప్పేసి. అండ్ ఇంకా ఇంకేమున్నాయి అక్కడ అంటే లైక్ స్పూన్స్ అవన్నీ పెట్టుకునేవి. అండ్ అక్కడ అవకాడో ఆయిల్ అనమాట, అది చిన్న బాటిల్ ఉంది కదా పక్కన స్ప్రింకిల్ చేయడానికి. అండ్ ఇంకా కింద ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఓవెన్. అండ్ ఆ పక్కన మైక్రోవేవ్ చిన్నది, నేను చూపిస్తా ఓపెన్ చేసి. ఓవెన్. సో ఈ ఇంటికి వచ్చాక ఓవెన్ని బీభత్సంగా వాడామన్నమాట. పాత ఇంట్లోది కొంచెం పని చేయలేదు మాకు, అండ్ వాడడం కూడా మాకు పెద్దగా అర్థం కాల. అండ్ ఇది వచ్చేసి మా బుడ్డి మైక్రోవేవ్. అండ్ ఇది ఒక చిన్నది లైక్ గిన్నెలు అవన్నీ దీంట్లోనే ఉంటాయి. నాకున్న స్టోరేజ్ స్పేస్ అదొక చిన్న కబోర్డ్ లా ఉంది. అండ్ ఇదొకటి. అండ్ దీంట్లోనే నేను అన్ని ఉప్పులు పప్పులు లైక్ మన తాలింపుకి సంబంధించినవన్నీ దీంట్లోనే ఉంచుతాను, సాల్ట్ కారం అవన్నీ. ఏంటంటే నాకు ఈ కౌంటర్ స్పేస్ చాలా చిన్నది కాబట్టి అన్నీ కూడా లోపలే పెట్టేస్తున్నాను అనమాట. లైక్ ఇక హాల్లోనే కిచెన్ ఉంది కాబట్టి మనం కిచెన్లో ఏం చేసినా అన్నీ కనిపిస్తుంటాయి కదా ఎవరైనా వస్తే, అలా బాగోదని చెప్పేసి ఇక నేను మొత్తం దీంట్లోనే సెట్ చేసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే కేవలం నా ఆయిల్ క్యాన్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ స్పూన్స్ ఏవి వచ్చేసి నైఫ్స్ ఆర్గనైజర్. అండ్ ఇక్కడ అన్ని గ్లాసెస్ అన్ని పెట్టుకున్నా. అండ్ ఇవి ఏంటంటే ఉన్నాయి కానీ ఇవి నాకు అందం అనమాట. సో ఇక్కడ స్టోరేజ్ ఉంటాయి మ్యాక్సిమం. అదిగోండి మీరు చూస్తే పాప్కార్న్ బాక్సెస్, అండ్ ఇది మన దోశలు వేసే బియ్యం, ఆ పైన షుగర్లు అవి ఇవి ఉన్నాయి. అది నాకు అందదు కాబట్టి ఏదో ట్రై చేస్తాను, తోసేస్తూ ఉంటాను అన్ని దాంట్లో. అండ్ దానికోసం ఇక్కడ ఒకటి ఉంది కదా చిన్న బుడ్డి స్టూల్, ఇక దాని నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అవన్నీ లైక్ బాంబీనో, బ్రౌన్ రైస్ అండ్ పైన మిగతా స్టఫ్. సో ప్రెసెంట్ నిజంగా పెద్దగా నేనేం ఆర్గనైజ్ చేసుకోలేదు, జస్ట్ ఎట్లా ఉందో అట్లా చూపించేస్తున్నాను హౌస్ని. సో ఇది అనమాట, ఈ పార్ట్ మొత్తం కవర్ చేసాం కదా. ఓ మెయిన్ థింగ్, బ్యూటిఫుల్ స్పాట్ నా కిచెన్లో ఈ చిన్న బుడ్డి కార్నర్. సో ఇది నా ఇన్స్టాలో ఈ పాటకి మీరు అందరు చూసేసి ఉంటారు నా కార్నర్ని, నా దేవుడి ప్లేస్. ఇక్కడ నా పూజలు అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి, ఇక్కడే నుంచో నేను పూజ చేసుకుంటూ ఉంటాను. అండ్
ఈ పైన కూడా అవసరం లేనివి లైక్ కప్ కేక్స్, మన కేక్ బేక్ చేసే ట్రేస్ అవి ఇవి పెట్టేసాము, ప్లాస్టిక్ మన గ్లాసెస్ అవి ఇవి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇట్లా ఉంటుంది. అండ్ దీని గురించి మాట్లాడాలి. సో ఇక్కడ నాకు స్టవ్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మన ఇండియన్ స్టవ్ లాగే. సో పెద్ద చేంజ్ ఏమి ఉండదు మనకి. మా లాస్ట్ హౌస్ అట్లా కాదనమాట, కాబట్టి నేను ఈ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ చూసుకున్నాను ఇట్లా ఉండాలి అని చెప్పేసి. లైక్ మెయిన్గా లాండ్రీ స్పేస్ ఇవన్నీ చూసుకున్నా. మెయిన్గా మన ఇండియన్ ఫుడ్లో ఆయిల్స్ అన్ని బాగుంటాయి కాబట్టి ఈజీగా మన ఇది వచ్చేస్తుంది, పొగ అంతా వస్తుంది కదా. సో అండ్ ఇక్కడ ఏంటంటే కిచెన్కి దగ్గరలోనే ఇవి ఉంటాయి, మన ఫైర్ అలారమ్స్ ఉంటాయి, స్మోక్ డిటెక్టర్ అది. సో వన్స్ స్మోక్ డిటెక్ట్ చేస్తే అది ఇంకా సైరన్ ఇచ్చేస్తుంది. అండ్ దాని గురించి కంప్లీట్ వీడియో చేశాను. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ నేను లింక్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఈ కౌంటర్ టాప్ ఏంటంటే ఇది మా హస్బెండ్ ఆఫీస్ డెస్క్ అనమాట. సో దాన్ని నేను ఇట్లాగా కన్వర్ట్ చేసుకున్నాను కౌంటర్ టాప్ లాగా. సో ఎందుకంటే ఈ పాటికి మీరే చూసారు కదా, నాకు జస్ట్ చిన్న స్పేస్ ఉంది కౌంటర్ టాప్, కాబట్టి ఈ టేబుల్ని నేను అట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇట్లాగా హై చైర్స్ తీసుకున్నాను ఇలా పెద్దవి. సో ఇది నా లైక్ మేమిద్దరం కాబట్టి మా ఇద్దరికి లైక్ డైనింగ్ టేబుల్ కూడా అయిపోయింది నాకు ఇది. అండ్ ఇది ఇష్కన్నా హై చైర్. సో ఇంకా మా ముగ్గురికి ఇది సరిపోయింది. అండ్ రైట్ నో ఈ స్పేస్ అంతా మెస్సీగా ఉంది, బట్ స్టిల్ నేను మీకు చూపిస్తాను మెయిన్ థింగ్స్ నేను డైనింగ్ టేబుల్ మీద ఏం ఆర్గనైజ్ చేసుకుంటానో. సో అంతకంటే ముందు ఈ కింద ఈ బాస్కెట్స్ చూసారు కదా, ఆనియన్ బాస్కెట్, పొటాటోస్, ఆనియన్స్. అండ్ ఇవి వచ్చేసి మన ప్లాస్టిక్ కంటైనర్స్, ఏమన్నా లైక్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి కదా, లైక్ టమాటోస్ కట్ చేసినప్పుడు మిగిలిపోయినప్పుడు అవన్నీ కూడా చక్కగా ఆ బాక్స్ తీసుకొని పెట్టేస్తుంటాను, ఏమైనా మిగిలిపోయిన పెట్టుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి. సో రైట్ నా కొంచెం మెస్సీగానే ఉంది కాబట్టి నేను పెద్దగా ఓపెన్ చేయట్లేదు అన్నమాట. అండ్ ఈ స్పేస్ ఇది నేను డాలర్ ట్రీలో తీసుకున్నా, ఇట్లాగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ సో ఇవి రైస్ సర్వింగ్ స్పూన్స్, అంటే ఇక్కడ సర్వ్ చేసుకున్నప్పుడు ఈజీగా యాక్సెస్ ఉండడానికి. అండ్ ఇవన్నీ స్పూన్స్. అండ్ ఈ గీ నేను ఒకటి రీసెంట్గా తీసుకున్నానండి, లైక్ దేశీ గీ, బట్ ఏం బాగాలేదు. మొన్నటి వరకు ఫ్రిడ్జ్లో కూర్చుంది, బట్ ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా అది అవ్వట్లేదని చెప్పి బయట తీసుకొచ్చి పెట్టాను. అండ్ యూజువల్గా నేను నా గీని ప్రిపేర్ చేసుకుంటాను, లైక్ అన్సాల్టెడ్ బటర్ నుంచి ఇది నేను ప్రిపేర్ చేసిన గీ. ఎదిరిపోలా, చాలా బాగుంది టేస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ కెచప్, అండ్ ఇది మైనీస్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇష్యూ స్పూన్స్. అండ్ ఇది బుడ్డోడి లాలీపాప్. సో ఇది కావాలని ఇక్కడ పెట్టాను, ఎందుకంటే దీనికోసం వస్తాడనమాట. సో అప్పుడు మనం కావాల్సిన పనులు చేయించుకుందాం అన్నట్టు దాన్ని అట్లా పెట్టా, షోకేస్ పీస్ లాగా. అండ్ ఇవి వచ్చేసి లైక్ వాటర్ బాటిల్స్. అండ్ ఇక్కడ బాటిల్స్, మెయిన్ ఇక్కడ ఎక్కువ బాటిల్స్ అయిపోయాయి, నేను త్వరలోనే తీసేస్తాను, చాలా ఎక్కువ మిస్ అయిపోయింది అది. సో ఈ పార్ట్ మొత్తం మనం కవర్ చేసాము, కిచెన్ స్పేస్ అండ్ కౌంటర్ టాప్. అండ్ ఇది ఇన్స్టా పాట్, చెప్పానో లేదో, ఇది ఇన్స్టా పాట్. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ గ్యాడ్జెట్, మీకు కిచెన్లో ఖచ్చితంగా ఉండాల్సింది. అన్నీ చేసుకోవచ్చు దీంట్లో, మనం రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ కుక్ చేసుకోవచ్చు. నేను బిర్యానీస్ కూడా చేశాను అనమాట దీంట్లో. కానీ మన ఛానల్లో ఏమి రెసిపీస్ ఏమి ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు కదా. సో చెప్పండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ గైస్. అండ్ వెనకాల టోస్టర్. సో ఎప్పుడైనా క్విక్గా బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు జస్ట్ అట్లా బ్రెడ్స్ పెట్టేసుకుంటాము. అండ్ మనం ఈ పార్ట్ అంతా కవర్ చేసేసాం కదా. సో నేను ఇప్పుడు ఆ కార్నర్ స్పేస్ గురించి మాట్లాడతా. సో ఇది మెయిన్గా మేము డైనింగ్ టేబుల్ లాగా తీసుకున్నాం అనమాట ఈ టేబుల్ని. సో ఇక్కడ వరకు అయితే మొత్తం సరిపోయాయి. అండ్ ఈ ప్యాంట్రీ స్పేస్లో నాకు ఇంకా మొత్తము ఏమైతే గ్లాస్ వేర్, స్టోరేజ్ అవన్నీ దాంట్లో వెళ్ళిపోయినాయి అనమాట. లైక్ రైస్ బ్యాగ్స్, ఆయిల్కి సంబంధించినవన్నీ దాంట్లో ఉన్నాయి. సో ఈ స్పేస్ వచ్చేసి నేను మెయిన్గా మిక్సీ కోసం పెట్టుకున్నా. అండ్ ఇవి లైక్ మిక్సింగ్ బౌల్స్. అండ్ మెయిన్గా ఇవి మా పాప్కార్న్ బౌల్స్ అనమాట. వీకెండ్స్ వచ్చినప్పుడు పాప్కార్న్ సర్వ్ చేసుకుంటాం దీంట్లో మేము. మొత్తము అదే మా థియేటర్ అనమాట. తర్వాత నేను మీకు అక్కడికి వచ్చి చూపిస్తాను మా థియేటర్ మొత్తం. సో ఇప్పుడైతే మా బౌల్స్ ఇవి. అండ్ ఇది కెటిల్. అండ్ ఇవి అని వచ్చేసి ఇష్యూ కన్నా బాటిల్స్, మిల్క్ బాటిల్స్. అండ్ ఇవి వచ్చేసి మా వైటమిన్స్. అండ్ ఇది కూడా అంతే, ఇష్యూ బిస్కెట్స్ అవి ఇవి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కారీ, నా ఫేవరెట్ స్నాక్. బట్ ఇది మసాలా కారీ, యూజువల్గా నార్మల్ కారీ ఉంటుంది. డిష్ కన్నా స్నాక్స్ ఇవి. అండ్ ఇది సమ్ సీరియల్స్. అండ్ ఇది గ్రీన్ టీ. అండ్ ఇది ఫిల్టర్.
సో ఇది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేస్తూ ఉండాలి. దీంట్లో కాయిల్ ఉంటుంది. ఇక్కడ యూజువల్గా ఏంటంటే అందరూ ట్యాప్ వాటర్ తాగేస్తారు, బట్ నేను వచ్చేసి ఇష్కనా ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తాను అండ్ కెటిల్ వాటర్ యూజ్ చేస్తాను. అండ్ కుల్జా సిమ్ సిమ్ ఏంటంటే ఇక్కడ 2 బాస్కెట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇది కూడా స్టోరేజ్ స్పేస్ లాగా పెట్టుకున్నా. సో ఇవి మా స్నాక్ కార్నర్, మొత్తం మా స్నాక్ స్టఫ్ అంతా ఉంటుంది. అండ్ ఇది ఇష్కనా సీరియల్స్ చూడండి, పప్పు చెక్కలు అండ్ లేస్ ప్యాకెట్లు. అండ్ ఇది ఇష్కనా స్నాక్, ఇది ఇందాకే తెచ్చాం వాల్మార్ట్లో. ఎట్లుంటుందో, ఎలా తింటాడో లేదో. అండ్ ఇది ఏంటివి, చక్రాలు, మురుకులు, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్, అవన్నీ ఇక్కడ. అండ్ ఈ సైడ్ బాస్కెట్లో నేను ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి. లైక్ కందిపప్పు, షుగర్ ఏమైనా ఓపెన్ చేసామనుకోండి, అవన్నీ ఈ బాస్కెట్లో పెడతా అనమాట. సో నేను ఈ పార్ట్లో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నిట్లో అన్ని దూర్చేసాను. సో అలాగా నేను నా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకున్నా. సో లివింగ్ ఏరియాలోకి వచ్చేసాము. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ ఒకరిని పరిచయం చేయబోతున్నా. అలెక్సా, టీవీ లైట్ ఆన్. ఓకే, సో అలెక్సా అన్నమాట మా ఫ్యామిలీలో ఇంకొక యాడ్ ఆన్ మెంబర్ ఇక్కడ. యా, సో ఇదేనండి మా థియేటర్, అదే మా సినిమా హాల్లో సీట్స్ అనమాట. ఇక్కడ చక్కగా కూర్చుంటాము. మోస్ట్లీ వీకెండ్స్ అప్పుడే ఎక్కువగా మేము ఈ ఏరియాలో ఉంటాము. అండ్ నార్మల్ డేస్లో అయితే బిజీగా ఉంటాము. లైక్ హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆయన రూమ్లో, అండ్ నేను ఆఫీస్ కదా. సో ఆ కార్నర్ వచ్చేసి నా స్టడీ కార్నర్. నా క్లాసెస్ అన్ని నేను అక్కడి నుంచి అటెండ్ అవుతాను. పాండగాడు, సో ఇది ఇష్కనా పుట్టక ముందు, లైక్ నేను ప్రెగ్నెంట్ అప్పుడు తీసుకున్న ఫస్ట్ టాయ్, ఇష్కనాకి తీసుకున్న ఫస్ట్ టాయ్. సో ఈ టేబుల్ అండ్ దీంట్లో నా మ్యాక్ బుక్ ఉంటుంది. మీరందరూ చూసారు కదా నా మ్యాక్ బుక్. అండ్ ఇయర్ పాడ్స్ అన్నీ ఇంకా దీంట్లోనే ఉంటాయి స్టఫ్. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఈ టెడ్డీని చూసారా, వీడెందుకు ఇక్కడ నుంచున్నాడంటే యశు దీంట్లో చేతులు పెట్టేస్తున్నాడు, బొమ్మలని దాంట్లో పడేస్తున్నాడు అని చెప్పేసి ఇక వాడిని గుర్చేసామన్నమాట మేము. అండ్ ఇది రీసెంట్గా తీసుకున్నాము, జస్ట్ ఇందాకే తీసుకున్నాము, వాల్మార్ట్ నుంచి తెచ్చాము. ఇట్లాగే ఇష్కనాకి చైర్. సో రైట్ నా సమ్మర్ కాబట్టి లైక్ పార్క్స్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా, సో అక్కడికి వెళ్ళి ఇక్కడ మోస్ట్ ఇట్లానే అండి, ఇట్లా చైర్ తీసుకుని వెళ్ళిపోయి హాయిగా కూర్చొని అక్కడ బార్బిక్యూ చేసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకున్నాము. అండ్ మాకు మేము లైక్ మొత్తం 3 chairs తీసుకున్నా. అండ్ సోఫా, సో 3 కనిపిస్తున్నాయి కదా వాల్ హ్యాంగింగ్స్, టాయిలెటరీలో తీసుకున్నాను, ఎప్పుడో తీసుకున్నా. సో అది అలా పెట్టుకున్నాను నేను హాల్లో. అండ్ ఇది వచ్చేసి ఇష్కనా అది కార్ రేస్ ఏంటిది ప్లే గ్రౌండ్, ప్లే ఏరియా అన్నీ అనమాట. అండ్ అంతకంటే ముందు ఈ కౌంటర్ టాప్ కింద ఇది చూపిస్తాను. సో ఇది వాడి టేబుల్, ప్లే టేబుల్. సో ఇదది ఆన్ అయిందా. అండ్ ఇట్లా వెనకాల బోర్డ్ కూడా ఉంటుంది అనమాట, ఇక వాడు రాస్తాడు. అంటే దీనికి చైర్ కూడా ఉండాలి, మేబీ ప్లే రూమ్లో ఉన్నట్టుంది. ఆఫ్ చేసేస్తా. సో అండ్ ఇంకొక కార్నర్ చూపిస్తాను ఈ ఇంట్లో మీకు. అది ఈ కార్నర్. వాట్సాప్. సో ఇదేనండి మా ఈ హౌస్ టూర్ వీడియో. సో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి.
లైక్ ఓవరాల్ మొత్తం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. లైక్ ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీతో షేర్ చేస్తున్నాను డిస్ప్లే మీద, @Divya_Nikhil_Soma. సో మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఇంటికి వచ్చేసి 1 year అయింది. లైక్ లాస్ట్ September 1st కి ఇంట్లో మేము వచ్చినాము, లైక్ షిఫ్ట్ అయ్యాము. అండ్ ఈ September 1st కి మా ఈ ఇంటితో అగ్రిమెంట్ కూడా అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి లైక్ మేము ఇదే ఇంట్లో కంటిన్యూ అవుతున్నామా, లేకపోతే వేరే హౌస్ సర్చ్ చేసుకొని వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నామా? సో అట్లాంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. బై బాయ్.